కొయ్య తోటకూర రెడీ. ఆకుని శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయ తరుగు, కొంచెం కారం, కొంచెం పసుపు. అండ్ ఇప్పుడు ఈ రెసిపీకి హీరో, అది వెన్నపూస. చుట్టూ దానిపైన నూనె మరియు కొంచెం నీళ్లు అడుగంటుకోకుండా వేసి పొయ్యి మీద పెట్టి చింతపండు వేసుకొని మూత పెట్టేయడమే. 20 నిమిషాల తర్వాత పొయ్యి మీద నుంచి దించుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, మేమైతే కల్లుప్పు వేసుకుంటున్నాం. కల్లుప్పితో మంచిగా రుచి వస్తుందన్నమాట. ఎంత బాగా ఎనుపుకుంటే అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లిని బాగా దంచి పెనం మీద నూనె పోసుకొని ఫస్ట్గా ఎండుమిరపకాయలు 3, కొన్ని తాలింపు గింజలు, అలాగే కరివేపాకుని వేయాలి. ఆ తర్వాత ముందుగానే దంచుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ఏదైతే ఉందో అది కూడా వేసి 2 తిప్పులు తిప్పాలన్నమాట. నూనెలో బాగా వేగాక దాన్ని దించి మనం ఎనుపుకున్న కూరలోకి వేసి కలుపుకోవాలి. అంతే, కమ్మని కొయ్య తోటకూర రెడీ. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి. అంతే, వేడివేడి అన్నంలో నెయ్యి, కొయ్య తోటకూర కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో.